ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. 44 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించనున్న పాలక మండలి సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం కానుంది. అన్నమయ్య భవన్లో ఈ సమావేశం కానున్న పాలక మండలి 44 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు గరుడ భారతికి నిధుల కేటాయింపుపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 489 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీతో పాటు బాలాజీ రిజర్వాయర్ కి నిధుల మంజూరుపై కూడా పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగులను పే స్కేల్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంతో పాటు ఇందులో స్థానికులకు అధిక ప్రాధాన్యత కల్పించే అంశంపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. వివిధ టీటీడీ విద్యా సంస్థలలో హాస్టల్ వసతి నిర్మాణంతో పాటు కడప, కర్నూలు జిల్లాల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రజా సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ఓఎస్డీకి జీతం పెంపునకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. గతంలో డిప్యూటీ లా ఆఫీసర్ గా విధులు నిర్వహించిన వెంకట సుబ్బనాయుడును ఓఎస్డీ లా విభాగానికి, వెంకట శరమను ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిగా నియమించే అవకాశం ఉంది. ఎస్వి ఆయుర్వేదిక్ కళాశాలలో పీజీ కోర్సులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు టీటీడీ ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత వైద్యంపై కూడా పాలక మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్థాన విద్వాంసరాలుగా శోభరాజుకు మరో 2 ఏళ్లు పొడిగింపు కల్పించే అంశంపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.